శ్రీమాత్రే నమః. ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మంలోని కొన్ని ప్రత్యేక పూజలు వ్రతాలు అంటూ ఈ నండూరి గారు పెడుతున్న చాలా వీడియోస్ మీద చాలామంది చాలా సరిగ్గా స్పందిస్తున్నారండి. అందరూ భరతవర్ష ఛానల్ వాళ్ళని, తర్వాత గోవింద సేవ ఛానల్ వాళ్ళని, నండూరి హేమమాలిని గారిని ఒకరిని కాదు అందరినీ ఆడిపోసుకుంటున్నారు, అతన్ని వ్యతిరేకిస్తున్నారని. నిజమైన అనుష్ఠాన పరుడైతే అతను పెట్టే థంబ్నెయిల్స్ ఇలా ఉంటాయా? పురాణ ఇతిహాసాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి థంబ్నెయిల్స్ అసలు పెట్టగలరా? ఇప్పుడు అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే అతను తప్పు చెప్తున్నాడని చెప్పాలి. అతను వ్యూస్ కోసమో లేకపోతే సబ్స్క్రైబర్ల కోసమో ఏవేవో గుప్త నిధుల గురించి చెప్పకూడని ఉగ్రదేవత ఆరాధనల గురించి చెప్తూ తను పాపులర్ అయిపోవాలని, తనకి వ్యూస్ పెరగాలని అతను చేస్తున్నది ఎంతవరకు అది కరెక్ట్? మీరే చెప్పండి. అందులో ఈ నండూరి గారి భక్తులు ఫ్యాన్స్ ఎక్కువైపోయి మొన్న శాస్త్రి సనాతన సేన ఒక ఛానల్ నేను మొన్ననే చూసాను. అది అందులో శాస్త్రి గారు, సంతోష్ గణపాటి గారు చక్కగా వివరించారు. అసలు శ్రీ సూక్తం ఎలా చదవాలి ఏంటి చెప్పేవే ఎలా చెప్తున్నారంటే, మీరేం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా చాలా సులువుగా మీరే చేసేసుకోండి, సులువుగా మీరు చేసుకోండి, వీడియోలు చూసి మీరు చేసుకోండి. ఇది సరైన పద్ధతి కాదండి. ప్రతి వాళ్ళకి ఆ మంత్రోచ్చారణ అనేది అంత సులువుగా రాదు. అసలు ఒకప్పుడు మా చిన్నతనంలో మా ఇంట్లో పూజ మా నాన్నగారు చేయిస్తే మేము చేసేవాళ్ళం. అసలు మా అమ్మగారు ఏ రోజు, ఆవిడ ఎంఏ తెలుగు పండిట్ ఆవిడ, అయినా సరే ఆవిడ ఏ రోజు తను పూజలు చేయించేస్తానని అనలేదండి. ఎందుకంటే కొన్ని మంత్రోచ్చారణలు కేవలం మగవారు చేయాలి అని ఉంటుంది. అందుకని మీకు దగ్గరలో ఉన్న పౌరోహిత్యుడి దగ్గరికి వెళ్ళి మీరు ఎంత ఇవ్వగలుగుతారో, అయ్యా నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను, దయచేసి పూజ చేయించండి అని మీరు వారిని బతిమలాడి చేయించుకోండి. అప్పుడు కూడా వాళ్ళు చెయ్యలేదనుకోండి మీకు ఆ పూజ, అప్పుడు మీరు ఏ దేవతను పూజించాలనుకుంటున్నారో ఒక నైవేద్యం పెట్టి, ఒక ధూపం దీపం వెలిగించి నైవేద్యం పెట్టి దండం పెట్టుకోండి, అదే చాలు. అంతేగాని ఇలా వారాహి ప్రత్యంగిర అంటూ ఇలాంటి పూజలు ఉగ్రదేవతలు చెయ్యకూడదండి. చాలా చాలా తప్పు. అది బెడిసి కొడుతుంది. మళ్ళీ దానిలో కూడా ఒక లాజిక్ చెప్తున్నారు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా, అమ్మని పూజిస్తే తప్పు ఎలా అవుతుంది అంటూ లలితా సహస్ర పారాయణాలు కూడా రోజు చేస్తూ ఉండడం, లేకపోతే అది ఎప్పుడు చేయాలి, అదేదో ఒక ప్రత్యేకమైన ముహూర్త కాలంలో చేస్తే మీకు ఏదో శీఘ్రంగా ఫలితం వచ్చేస్తుంది. ఎవరు చెప్పారండి? భగవంతుడి ఆరాధన నువ్వు రోజు పూజ చేసేవాడికి, లేకపోతే వారాహి ఇలాంటి పూజలు చేసేవాళ్ళకే వస్తుందని కాదండి. మన తలరాత, మనం చేసిన కర్మ, దాన్ని బట్టి మనకి ఫలితం ఉంటుంది. నువ్వు ఎన్ని పూజలు చేసినా భగవంతుడు సంతోషిస్తాడు, సంతోషపడతాడు, కాదనలేదు. కానీ ఇలాంటి ఉగ్రదేవతలు చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే అవి బెడిసి కొడతాయి. అలా చెయ్యకూడదు. శ్రీరామ అనే నామం జపించుకోండి నిరంతరం. ఆ రాముడు మిమ్మల్ని కాపాడ్డా? అసలు రామకృష్ణ పరమహంస గారైతే శ్రీరామ శ్రీరామ అని 3 సార్లు అంటే చాలా గొప్ప ఫలితంట కదండి అని ఒక భక్తుడు వచ్చి అడిగినప్పుడు తప్పు అని చెప్పారట. ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే, శ్రీరామ అని ఒక్కసారి అంటే చాలు తరించిపోతావు అని చెప్పారట. అలాంటిది ఇటువంటి ఉగ్రదేవత పూజలు అవి మనకు అవసరమా? ఎందుకండి ప్రశాంతంగా ఉండే జీవితాన్ని ఎందుకు ఇంకా అల్లకల్లోలం చేసుకుంటారు? ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి కష్టాలు? వాళ్ళు చేసుకున్న పూర్వజన్మలో కొన్ని పాపకర్మల వల్లనో దేని వల్లనో అలా అసలు ఆ పుట్టే విధానమే ఈ తల్లిదండ్రులకి, లేకపోతే మీకు పుట్టే పిల్లలు కూడా వాళ్ళేదో మీకు ఒక విధంగా రుణపడడం వల్ల కానీ పుడతారు కదా. ప్రతి చిన్నది కూడా కర్మతోనే రిలేట్ అయి ఉంటుంది. కాబట్టి వీటి కోసం అనవసరంగా పూజలు వ్రతాలను చెయ్యకండి. వేదంలో తప్పులు వెతికేంత గొప్ప వ్యక్త. ఆ శాస్త్రీయ సనాతన సేనలో కూడా కమెంట్లు చూస్తే చాలా బాధ అనిపించింది. ఘనపాటి గారైన సంతోష్ గారిని అతను వెళ్ళి నండూరి గారి కాళ్ళు పట్టుకోమని రాశాడు ఒక అతను. ఏం మూర్ఖత్వం అండి! మీరు నండూరి గారికి ఫ్యానా? అసలు ఆ నండూరి గారు ఇటువంటి శిష్యులనా పెంచి పోషిస్తున్నాడు అని అనిపించింది నాకు. అతను ఇంకొకరు అంటాడు, అతను అనుష్ఠానపరుడు అయితే ఇలా వేదంలో తప్పులు వెతికి చెప్పి తన వ్యూస్ పెంచుకోమని ఉన్నదా ఎక్కడైనా? అది ఎంతవరకు కరెక్ట్? ఏం చేస్తున్నామో, ఏ రకమైన పూజలు చెప్తున్నామో అతనికి ఆ మాత్రం జ్ఞానం లేదా? అసలు పూజలు మనకి ఏ పౌరోహిత్యుడైనా వచ్చి చేయించాలి, అది సరైన పద్ధతి. అంతేగాని పూజకు కూడా మీరు మా అమ్మాయి వీడియో పెట్టేసుకోండి, ఆ వీడియో ప్లే చేస్తూ మీరు పూజ చేయండి అంటే, మీరు మీ నోటితో చదివితే ఒక ప్రార్థనా శ్లోకం కానీ ఒక స్తోత్రం కానీ, మంత్రాలు కూడా చెప్పనండి, మీరు ఒక స్తోత్రమో ఒక శ్లోకమో మీకు వచ్చిన ఒక చిన్న శ్లోకం
పాడుకుని దేవుడి దగ్గర ఒక 4 పువ్వులు పెట్టి మీ ఇంట్లో మీకు కలిగింది ఇంత నైవేద్యంగా పెడితే దేవుడు అనుగ్రహించడా? ఇంకా అందులో కూడా శాస్త్రి గారిని నువ్వు యుఎస్లో ఉన్నావు కదా, అంత సనాతన సేవ చేయాలనుకుంటే ఇండియాకి రా. చాలా మంది వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళకి గతి లేక కూడా విదేశాలకు వెళ్తారండి. అందరూ ఇష్టపడి వెళ్ళరు. అలా అనుకోవడం కూడా చాలా తప్పు. ప్రతి వాళ్ళు వాళ్ళకి కావాలనే చెయ్యరు. అంత అనుష్ఠాన పరుడైనప్పుడు శ్రీ సూక్తంలో తప్పులు వెతకడం ఏంటండి? వేదమంత్రాల్లో తప్పులు చూపించంత గొప్పవాడా ఆయన? మీరే ఆలోచించండి. ఎవరిని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి ఇటువంటి ఘనాపాటిల్ని నిందించకూడదండి. చాలా 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 తప్పు. మీ కుటుంబాలనే కట్టి కుడిపేస్తుంది ఆ పాపం. ఆ పని ఎప్పుడూ చేయకండి. ఇప్పుడు హిందూ జనశక్తిగా లలిత్ కుమార్ గారైనా భరతవర్ష ఛానల్ వారైనా ఎందుకండి వాళ్ళు అలా పెట్టుకోవాలి? వాళ్ళకి లేరా ఫ్యాన్స్? ఇతన్ని అనడం వల్ల వాళ్ళకి మరింత ఎవరు సబ్స్క్రైబర్లు అవ్వరు కదా, ఇతన్ని వ్యతిరేకిస్తున్నారని. అయినా సరే వాళ్ళు ఎందుకు పాటుపడి చెప్తున్నారు? అతను చెప్పేవి తప్పు తెలుస్తోంది. కొంతమంది అతనికి ఫోన్ చేసి సీక్రెట్గా చెప్పచ్చు కదా, పబ్లిక్గా ఎందుకు చెప్పాలి? అతను పబ్లిక్గా తప్పులు చెప్తారు, కానీ అతనికి చెప్పేవాళ్ళు మాత్రం సీక్రెట్గా అతనికి చెప్పాలా తప్పు చెప్పకండి అని? అతనికి తెలియదా అది తప్పని? వేదమంత్రాల్లో తప్పులు వెతికేంత గొప్పవారు అతనికి ఉన్నది అహంభావమా, లేకపోతే శాస్త్రి గారు సంతోష్ ఘనపాటి గారు ఇద్దరు ఆ చర్చ చేసుకోవడం అహంభావమా? మీ అహంకారం మీకేం తెలియదు, మీకేమీ రాదని తెలిసిపోయింది. నండూరి గారి కాలిగోటి ధూళికి మీరు సరిపోరు. ఎంత మాట అండి ఆ మాట! వేదాలను చదువుకుని వేద పండితుడిగా పనిచేస్తున్న సంతోష్ ఘనపాటి గారి కాలిగోటి ధూళికి మనం ఎవ్వరం చాలం. అటువంటి వారిని వెళ్ళి అతని కాలిగోటి ధూళికి సరిపోరని అది నండూరి గారిని ఏం భక్తో నాకు అర్థం కాలేదు. దయచేసి తప్పులు అస్సలు చెయ్యకండి. ఇది నండూరి గారికి ఏమీ కాదు. అతని ఫ్యాన్స్ అయిన మీరు అతన్ని గురువు అనుకుంటూ నిజమైన వేద పండితుని అవమానిస్తున్నారు. ఆ పాపం మీకు తగులుతుంది. మీరే నాశనమైపోతారండి. చాలా తప్పు. మీరు తప్పు అనుకున్నా ఏమనుకున్నా, నేను ఉండబట్టలేక 3-4 రోజుల నుంచి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వేద పండితుల్ని అలా అవమానించకండి. అనుష్ఠానపరుడు, అతనెంతో సమాజాన్ని సనాతన ధర్మం వైపు తీసుకెళ్తున్నాడు అంటే ఇలాంటి పూజలు, ఉగ్రదేవత ఆరాధనలు, సీక్రెట్స్ అంటేనే అర్థం గుప్తంగా ఉండాల్సినవి అని అర్థం. దాన్ని అతను సీక్రెట్ని బహిర్గతపరిచి నలుగురికి చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఆ సీక్రెట్ని చెప్పకపోతే ఈ సమాజం ఏమైనా ఒక్కసారిగా ఒక ప్రళయం వచ్చి మునిగిపోతుందా? కాదు కదా. మంచి మంచి విషయాలు బోల్డున్నాయి చెప్పాలనుకుంటే. అంత రీసెర్చ్ చేసి మా కోసం గురువుగా చెప్తున్నారు, మీకోసం రీసెర్చ్ చేసి చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పమనండి. వద్దని ఎవ్వరూ అనలేదు. ఒకప్పుడు నేను కూడా నండూరి గారి వీడియోస్ చూసి ఒక 3-4 వీడియోల తర్వాత అతను చెప్తున్నది తప్పని నాకు నేను తర్కించుకుని అర్థం చేసుకుని నేను చూడడం మానేశాను. కానీ నిన్న సంతోష్ ఘనపాటి గారిని అన్న మాటలు, ఇక భరతవర్ష ఛానల్ వాళ్ళని అన్న మాటలు చూస్తే చాలా బాధ అనిపించి ఈ వీడియో చేశాను. మీరే ఆలోచించుకుని ఏది కరెక్టు ఏది తప్పు మీరే తెలుసుకోండి. శ్రీమాత్రే నమః.